ప్రైమ్ వీడియోలో సైలెంట్గా రిలీజ్ అయిన శోభిత చీకటిలో మూవీ ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్ చూసి ఏదో వెబ్ సిరీస్ రేంజ్ థ్రిల్లర్ అనుకున్నా కానీ సినిమా చూశాక ఇది డైరెక్ట్ ఓటీటీకి ఎందుకు వచ్చిందో క్లియర్ అయిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా నాకు అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. సినిమా అంతా ఒక పాత టెంప్లేట్. హత్యలు జరగడం, ఒక సీరియల్ కిల్లర్ కోసం వెతకడం, ఇదే కథ. కానీ ఇన్వెస్టిగేషన్లో అస్సలు దమ్ములేదు. ఆడియన్స్ థింక్ చేసేలా ఒక్క సీన్ కూడా ఉండదు. హీరోయిన్ పర్సనల్ లైఫ్ ఎస్టాబ్లిష్ చేయడానికే ఎక్కువ టైం తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ అన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. శోభితగారు మంచి నటి కానీ ఈ రోల్కి ఆమె మిస్కాస్ట్ అనిపించింది. డబ్బింగ్ కూడా అంతగా సెట్ కాలేదు. ఇక ఫ్లాష్ బ్యాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిన్ని అబ్బాయి మధ్య వచ్చే ఆ సీన్స్ మరీ ఇల్లాజికల్గా, అన్బిలీవబుల్గా ఉన్నాయి. ఆమని సురేష్ లాంటి సీనియర్ నటులు ఉన్నా వాళ్లకి సరైన స్కోప్ ఇవ్వలేదు. సినిమాటోగ్రఫీ నీట్గా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా వీక్. అసలు మ్యూజిక్ డైరెక్టర్కి స్కోప్ ఇచ్చే సీన్లే లేవు సినిమాలో. కథలో పట్టులేనప్పుడు ఎంత మంచి విజువల్స్ ఉన్నా వేస్టే కదా. ఫైనల్గా చీకటిలో మూవీ ఒక వీక్ క్రైమ్ థ్రిల్లర్. రైటింగ్లో కానీ నరేషన్లో కానీ ఎక్కడా ఎంగేజింగ్గా అనిపించదు. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.